ఈ మధ్య తెలుగు మీడియాలో పేపర్లో వచ్చింది. వారి ఇంటర్వ్యూలు కొన్ని వచ్చినాయి. అందులో తాము ఆత్మవిశ్వాసంతో ఉన్నామని, అందం అంటే బయటికి కనపడేది కాదు, మహిళల్లో ఇదొక వారికున్న ఆత్మవిశ్వాసాన్ని, శక్తిని, వాళ్ళలో నిగూఢంగా ఉన్న భావాలను వ్యక్తీకరించే ఒకానొక వేదిక ఈ అందాల పోటీ అని కూడా అంటున్నారు వాళ్ళు. అంటున్నారు కదా. మరి అందం అనే ఎందుకు పెట్టారు? మేధస్సు అని పెట్టొచ్చు కదా. కొలతలు ఎందుకు పెట్టారు? ఏంటో చెప్తారుగా, 24, 36, 24, 26 ఏదో చెప్తారు కదా. నాకు ఆ కొలతలు వినాలన్నా కూడా కంపరం. అందుకే నేను గుర్తుపెట్టుకోవాలా, మిగతా అన్నీ గుర్తుపెట్టుకున్నట్లు. అవెందుకు చూపిస్తున్నారు? ఎందుకు మరి బికినీ షో ఎందుకు చేస్తున్నారు? ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? మరి వీళ్ళు రాకుంటే మంచిది కదా. వీళ్ళు పోటీలకు వీళ్ళు రాకుండా ఉండొచ్చు కదా. వీళ్ళంతా మహిళలు. అవునండి. అసలు ఈ అందాల పోటీలు వెనకమాల ఒక వ్యాపారం ఉంది. వ్యాపారస్తులు సృష్టిస్తున్న మార్కెట్ ఇది. వీళ్ళు రావద్దు కదా అంటే మీరు చెప్పేది ఎలా ఉందంటే, ఈ సినిమా బాగలేదు అంటే ఈ సినిమాకి రాకుండా ఉండొచ్చు కదా. నేనేమంటాను, అసలు తీస్తేనే కదా వస్తుంది, తీయకుండా ఉంటే అసలు ఏ గోళ ఉండదు కదా. ఇప్పుడు తీశారు అంటే జనాలు వచ్చి చూడలేదు అనుకోండి, అక్కడ ఒక కొన్ని కోట్ల రూపాయలు తగలబడిపోయినట్టేగా, మళ్ళీ తిరిగి వెనక్కి రాలేదు కదా. అవునా కదా? అందుకని అసలు తీయలేదు అనుకోండి, నేషనల్ వెల్త్ ఇది అవ్వకుండా ఉంటుంది కదా. ఆ వెల్త్ ఇంకొక దాని మీద పెడతారు ఆ డబ్బుల్ని. కానీ మన దగ్గర నైట్ బజార్ అనే ఒక మనం విన్న 20 ఏళ్ళ కింద నైట్ బజార్లు, ఈ నైట్ బజార్లు కానీ లేకపోతే కనుక టూరిజం కానీ, ఇది మన తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు మన దగ్గరికి? ఇప్పుడు మీ అభిప్రాయం ఏమిటి వాటిపైన? మల్టీనేషనల్ కంపెనీలే. మీకు మీరేం ఆలోచించక్కర్లా. ఇవాళ లాక్మే ఫ్యాషన్ వీక్ అని జరుగుతుంటుంది. జనరల్గా అది బాంబేలో జరుగుతూ ఉంటాయి. అయితే బాంబేలో జరిగేటప్పుడు ఒకసారి పాలగుమ్మి సాయినాథ్ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఒక పక్క రైతులకి సంబంధించి ఉద్యమం జరుగుతూ ఉంది. అంటే మొన్న జరిగిన వ్యవసాయ చట్టాలకు సంబంధించిన ఉద్యమం కాదు, ఇంకా చాలా పాత రోజుల్లో వాళ్ళ గిట్టుబాటు ధరల కోసమనో లేకపోతే ఇంకో దాని కోసం జరుగుతుంది. ఓ పక్క లాక్మే ఫ్యాషన్ వీక్ జరుగుతుంది. ప్రెస్ మొత్తం అటు వెళ్ళిపోయింది. ఒక్క జర్నలిస్ట్ కూడా కెమెరా పట్టుకొని రైతుల ఆందోళనని కవర్ చేయడానికి ఒక్క జర్నలిస్ట్ వెళ్ళలేదు. అంటే దీని అర్థం, అసలు సమాజానికి రైతు అవసరమా, అందం అవసరమా? మీరు చెప్పండి. రైతు ముందు, తర్వాత అందం. అందం ఉన్నా లేకపోయినా రైతు ఉంటే పండిస్తాడు, పంట ఉంటే రైతు మొదలుగా రైతే ఇంపార్టెంట్. రైతు ఇంపార్టెంట్. మరి రైతులు సమస్యలు పట్టించుకోకపోతే అది ప్రభుత్వానికి చేరవేయాల్సిన బాధ్యత ఎవరిది? జర్నలిస్ట్ అని చెప్పుకునే వాళ్ళదే కదా. మరి ఈ జర్నలిస్టులు కెమెరాలు వేసుకుని లాక్మే ఫ్యాషన్ వీక్ వెనక వాళ్ళు పరిగెట్టడం ఏంటి? అంటే ఎందుకు చేశారు ఆ పని అంటే, కెమెరామ్యాన్లు తప్పు కాదు అక్కడ, ఆ కెమెరామ్యాన్ల యొక్క యాజమాన్యాలది తప్పు. యాజమాన్యాలు ఏం చెప్తాయి? నువ్వు ఫలానా చోటకెళ్ళి కవర్ చేసుకుని రమ్మంటారు. ఒకవేళ అలా కవర్ చేయకోకుండా రైతులది కవర్ చేశాడనుకోండి, కుక్క పెత్తనం కుక్క చేయాలి, గాడిద పెత్తనం గాడి చేయాలి అంటారు. అంటే ఈ ప్రెస్ని నడుపుతున్నది ఎవరు? ప్రభుత్వాలు. అవునన్నా కాదన్నా. అలాగే మనం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తుంది సమాజం అంటే, సమాజానికి మనం ఏది అవసరమో మనం చెప్తున్నాం, ఆ అవసరాన్ని కలిగిస్తున్నాం. ఇప్పుడు బికినీలు తయారు చేయాలి అనుకున్నవాడు, బికినీలు అమ్మాలి అనుకున్నవాడు బికినీల పోటీల్ని ఫస్ట్ తీసుకుని వస్తాడు, ప్రోత్సహిస్తాడు, తీసుకుని వచ్చి వాడి మార్కెట్ చేసుకుంటాడు. అలాగే షాంపూలేంటి, క్రీములేంటి, సౌందర్య సాధనాలు, కాస్మెటిక్స్, వాళ్ళ కాస్మెటాలజీ అనేది ఎలాంటి మాట అయిపోయిందంటే, ఒకప్పుడు మనం ఆకుకూరలు తినాలి అనే మాట ఎంత ప్రాచుర్యం పొందిందో, ఇవాళ కాస్మెటాలజీకి అంత ప్రాచుర్యం వచ్చేసింది. ఇది పల్లెటూరా, టౌనా, కాస్మోపాలిటన్ సిటీయా సంబంధం లేదు. ఇవాళ వాళ్ళని అలా అలవాటు చేసేశారు. కానీ మేడం ఒక మాట, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆనాడు మనం ప్రపంచ బ్యాంకు అనే మాట, లిబరలైజేషను, గ్లోబలైజేషను, ఎఫ్డిఐలు, ఇవన్నీ కొత్త కొత్త మాటలు ఉన్నాం. అప్పటినే నైట్ బజార్ అని, టూరిజం అని, రాబోయే రోజుల్లో వ్యవసాయానికంటే టూరిజమే ఎక్కువ ప్రయారిటీ ఉండబోతున్నదని, ఆ క్రమాన్ని మొత్తం చూసుకుంటూ వచ్చినప్పుడు ఆ సంస్కరణలు మనకు కలిగించిన ప్రయోజనం ఏమిటి, నష్టం ఏమిటి?
ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇజాలన్నీ కనుమరుగైపోతాయి, కేవలం టూరిజమే మిగులుతుంది అని చంద్రబాబు నాయుడు గారు అన్నమాట వాస్తవం. సరే, ఆయనని టూరిజాన్ని ఎంత పెంచి పోషించాడో తెలియదు, కానీ దాని మీద ఆధారపడిన శ్రీలంక పరిస్థితి ఏమైందండి? కేవలం టూరిజాన్ని నమ్ముకుంటే, ఇప్పుడు థాయిలాండ్ ఉంది, టూరిజం మీదే ఆధారపడింది. ఆ టూరిజం కోసం ఆ దేశంలో మహిళల్ని ఏ విధంగా ఒక యంత్రాల మాదిరి రక్త మాంసాలను అమ్ముతున్నారు, అక్కడ కేజీల చొప్పున అమ్ముతున్నారు. ఫ్లెష్ బిజినెస్ జరుగుతుంది అక్కడ, మాంసం బిజినెస్ జరుగుతుంది. ఒక కోడిని కుక్కని కోసి తిన్నంత ఇదిగా మహిళల్ని వ్యభిచారానికి ప్రోత్సహించి ఇజాలు టూరిజాలే మనకి మొత్తం ఇజము అంటే గనక ఇదే జరుగుతుంది. అందరూ చార్మినార్ చూడటానికే వస్తున్నారా? థాయిలాండ్లో చాలా ఉన్నాయి చూసేవి, అవన్నీ చూడడానికి వెళ్తున్నారా, లేకపోతే అమ్మాయిలను అనుభవించడానికి వెళ్తున్నారా అంటే 95% అమ్మాయిల కోసమే వెళ్తున్నారు, మసాజుల కోసమే వెళ్తున్నారు. ఆ 5% ఎవరో పాపం. ఆ టూరిజం అంటే కేవలం అంటే యాత్ర అంటే దర్శనీయ స్థలాలను దర్శించటం అనుకునే ఒక మనుషులు ఎవరైతే వెనకబడిపోయిన మనుషులు ఉంటారో వాళ్ళు మాత్రమే అవన్నీ చుట్టూ ప్రకృతి సౌందర్యాన్ని చూడడానికి వెళ్తారు. కానీ మిగతా 95% మగవాళ్ళు వెళ్తుంది అక్కడికి, ఒళ్ళు బలిసి వీళ్ళ కామవాంఛలు తీర్చుకోవడానికి థాయిలాండ్ వెళ్తున్నారు. ఏం భారతదేశాన్ని కూడా అలా తయారు చేద్దాం అనుకుంటున్నారా? ఇక్కడ జరుగుతుంది కాబట్టి తెలంగాణ గురించి అందరూ మాట్లాడుతున్నారు, కానీ అసలు మిస్ వరల్డ్ పోటీలు భారతదేశంలో నిర్వహించాలి అనే నిర్ణయం కేంద్ర ప్రభుత్వం అందా, రాష్ట్ర ప్రభుత్వం అందా? చెప్పండి, ఎలా వస్తాయి అసలు చెప్పండి ఇట్లాంటివి? మిస్ ఇండియా పోటీలకి నేను ఆతిథ్యం ఇస్తాను అని హైదరాబాద్ ముందుకు వచ్చింది అంటే నేను ఒప్పుకుంటా. మిస్ వరల్డ్ పోటీలకి మా ఇండియాలో జరుగుతాయి, ఇండియాలో పలానా హైదరాబాద్లో జరుగుతాయి అని చెప్పేది కేంద్ర ప్రభుత్వమా, రాష్ట్ర ప్రభుత్వమా? కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం కూడా అదే ఆలోచిస్తుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు ఏదో ప్రపంచ బ్యాంకు గురించి చెప్పాడు, లిబరలైజేషన్ గురించి చెప్పాడు, ఎఫ్డిఐల గురించి చెప్పాడు అంటే పివి నరసింహారావు గారు కిటికీ తెరిచారు, చంద్రబాబు నాయుడు గారు డోర్ తెరిచారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ పార్టీ మొత్తం గోడలు కూడా కూలగొట్టేసింది ప్రపంచం కోసం. మొదటిసారిగా అండి, మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఖనిజ సంపదని విదేశాలకు ఎగుమతి చెయ్యొచ్చు అనే నిర్ణయాన్ని మొదటిసారిగా బీజేపీ ప్రభుత్వమే తీసుకుంది, వాజ్పేయి ప్రభుత్వమే తీసుకుంది ఆ నిర్ణయాన్ని. దానివల్లనే ఈరోజు 7 సంవత్సరాల జైలు శిక్ష మాత్రమే పడిన గాలి జనార్దన్ రెడ్డి ఉన్నాడే, ఆ గాలి జనార్దన్ రెడ్డి ఎంత ప్రకృతి సంపదని విధ్వంసం చేశాడు, ఎంత సహజ వనరుల్ని చైనాకి ఎక్స్పోర్ట్ చేసి అదేంటి లాక్డౌన్ టైంలో 500 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేశాడు. 500 కోట్లు పెట్టి కూతురు పెళ్లి చేశాడు. అతని గురించి అందరూ గొప్పగా చెప్పుకున్నారు. 500 కోట్లు పెట్టి పెళ్లి చేశాడు. అదే అతి ఖరీదైన పెళ్లి. ఆ పెళ్లిని బీట్ చేసిందే మొన్న అంబానీ కొడుకు పెళ్లి.